అలాగే ఉప ఎన్నికలో భారత రాష్ట్ర సమితి తరపున దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉండగా బీజేపీ పక్షాన లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గెలుపు పైన ప్రధాన పార్టీలన్నీ ధీమాతో ఉన్నాయి. ఈ యొక్క ఎన్నికను అధికార ప్రతిపక్ష పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడి రాజకీయ పరిణామాలు, ఓటర్లు ఇచ్చేటువంటి తీర్పు పైన, తెలుగు రాష్ట్రం పైన, ముఖ్యంగా తెలంగాణ పైన ఇప్పుడు ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది కాబట్టి అసలు ప్రజలు ఎలాంటి తీర్పునివ్వబోతున్నారు, ఈరోజు ఎంత మేరకు పోలింగ్ శాతం నమోదవుతుంది, ఓటర్లు ఎంత మేరకు పోలింగ్ బూత్లకు వస్తుంటారు, గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ ఏమన్నా పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటి ఒక అంచనా కూడా, దాన్ని బట్టి కూడా గెలుపోవటంలో పైన కొంత అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా సాయంత్రం 6 గంటలకు కూడా పోలింగ్ కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇప్పుడు కొంత మార్నింగ్ చలి ఎక్కువగా ఉంది కాబట్టి ఉదయం పోలింగ్ బూత్లకు రావడానికి కొంత అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా కొంత వెనుకడుగు వేస్తున్నట్టు కనపడుతుంది. సో మధ్యాహ్నం 9 తర్వాత నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క ఓటర్ల ప్రవాహం అయితే అక్కడ జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రాలలో కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. భారీగా పారామిలిటరీ బలగాలను కూడా మోహరించారు పోలీసులు. ముఖ్యంగా రెహమత్ నగర్, బోరబండ, యూసఫ్గూడ లాంటి సమస్యాత్మక కొన్ని ప్రాంతాలలో కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. డ్రోన్లతో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి అవాంతరాలు ఏర్పడ్డా కూడా ఎక్కడా కూడా గొడవలు జరగకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేందుకు పూర్తిగా పోలీసు బలగాలను రంగంలోకి దించారు. డ్రోన్లతోని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి, చుట్టుపక్కల పోలింగ్ కేంద్రాలకు పూర్తిగా నిఘానైతే పెట్టారు. ఏదేమైనా ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ అయితే ప్రస్తుతానికి ప్రశాంతంగా కొనసాగుతుంది అన్ని పోలింగ్ కేంద్రాలలో. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.